स्वागतम स्वागतम सर सर మన మాననీయ నాయకులు శ్రీమతి జీవరెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. మన శ్రీత మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం సార్ వేదికపై. స్వాగతం. ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా సార్ స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాం. అలాగే మన మున్సిపల్లో మా చప్పట్లు కొట్టాలి, మీ చప్పట్లు అభినందనలు ఎక్కువైంది. అట్లాగే మరొక ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి 12,000 రూపాయలు పెంచడం అనేది ప్రత్యేక సంవత్సరం కాలంకి అదనంగా అయితే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం తలపెట్టడం జరిగిందో అందులో ఉదాహరణంగా మా మహిళల ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కానీ అట్లా ఏదైతుందో 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి యొక్క విద్యుత్ గృహ అవసరాలకు సంబంధించి జీరో బిల్లింగ్ విద్యుత్ చెల్లింపు అవసరం లేకుండా అట్లా ఏదైతున్నదో మన వంట చెరుకు కుకింగ్ గ్యాస్ మన వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో 750-800 రూపాయలు సిలిండర్ ధర ఉన్నప్పటికీ 500 రూపాయల కంటే అదనంగా వెచ్చించేది మనం తిరిగి ఇచ్చే విధంగా కానివ్వండి, ఇలా వైద్య సదుపాయం తల్లి అందరికి కావాల్సింది ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఆరోగ్యశ్రీ క్రింద గతంలో 5 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి పరిమితిని 10 లక్షల రూపాయల వరకు మనకు పెంచే విధంగా గతంలో ఈ 4 కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది తల్లి గత సంవత్సర కాలంకి. వాటికి తోడు ఇప్పుడు అదనంగా ఏదైతుందో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరికి వెళ్ళి 4 నూతన కార్యక్రమాలు అమలు చేయడం తలపెట్టిందమ్మా. ఒకటి రేషన్ కార్డ్. వీళ్ళ ప్రభుత్వం అమలు చేయడం బట్టి అటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ దానికి అర్హత వైట్ రేషన్ కార్డ్. గత దశాబ్ద కాలంకి వెళ్ళి రేషన్ కార్డు అమలు జారీ చేయడం జరగలేదు. ఇప్పుడు ఏ విధమైన పరిమితి లేకుండా ఆంక్షలు లేకుండా కేవలం ఏదైతున్నదో ఆదాయ పరిమితిని పరిగణలోకి తీసుకుంటూ అర్హులకు అందరికీ రేషన్ కార్డు జారీ చేయబడే విధంగా, అట్లాగే ఇండ్ల నిర్మాణం, ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు తల్లి. గత దశాబ్ద కాలంకి వెళ్ళి ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు కార్యక్రమం నిలిచిపోయింది. అటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు మంజూరు చేసే విధంగా అమ్మా. యూనిట్ అంటే నెలకు 1000 రూపాయలు తల్లి. నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు లబ్ధి అవుతుందమ్మా అని చెప్పంటున్నా. దయచేసి ఆలోచించండి. అట్లా ఏదైతున్నదో కుకింగ్ గ్యాస్ కూడా దీనిలో కూడా కొద్దిగా మనకు ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ఇచ్చేదేదో ముందుగా 500కి ఇస్తే అయిపోతుంది కదా, మీరు 800 కట్టించుకొని మళ్ళీ ఎన్నిసే 300 వాపసు ఇస్తామని చెప్పంటే అది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంటది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ గ్యాస్ ఏజెన్సీసే ప్రభుత్వం ముందు డిపాజిట్ చేస్తామని చెప్పి అన్నగా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మీరు ఎంత ఇస్తో ఇచ్చుకోండి, తర్వాత ఇచ్చుకోండి, మేము మాత్రం ఏదైతుందో మీరు దానికి ఎంత ధర నిర్ణయిస్తామో ధర నిర్ణయించి మీరు కొనుక్కోండి, తర్వాత రియంబర్ చేయండి చెప్పంటే అది కొద్దిగా ఏదైతుందో అటు ముందు కట్టి ఎత్తుకోవడం జరుగుతుందమ్మా. ఈ ఆరోగ్యశ్రీ కూడా దయచేసి నేను మీకు అందరు చెప్తున్నాం, అందరూ ఏంటంటే ఆపత్తుల దండన పోతే ఎంత ఖర్చు అయినా మంచిదే, ముందు వైద్యం చేసుకుంటూ తర్వాత ముఖ్యమంత్రి సహాయం అని చెప్పండి. ఆరోగ్యశ్రీ అనేది ఏదైతుందో మనకు ఎక్కడ అందుబాటులో అక్కడ పోయి చేయించుకోవటం మన హక్కుగా భావించాలి. మీరు జేబులుగా ఖర్చు పెట్టుకుంటే ముఖ్యమంత్రి సహాయం తెచ్చి ఎంత వస్తుందమ్మా, 25%, 30% వస్తుంది, మిగిలినది మనమే బరువు పోయాల్సి వస్తామా. దయచేసి ఆలోచించాలి. చెప్పండి, నేనేమో మనకు హక్కు ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతుందో ఉచిత వైద్య సదుపాయం పొందడం హక్కు అని చెప్పంటే మళ్ళీ గైడ్ ది పీపుల్. మనం ఏదో హోదాలు ఉన్న ప్రజాప్రతినిధులమే కానీ అధికార యంత్రాంగమే కానీ ఎవరికైనా ఆపదల అనారోగ్యానికి గురైతే ఏ రుగ్మతైనా కానీ అవ్వ ప్రభుత్వ ఆసుపత్రి ముందు
మనం వినియోగించిన ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో మనం సౌకర్యం పొందలేకుంటే ఆరోగ్యశ్రీ కూడా చూడాలి. నీ హార్ట్ డిసీజ్ ఏదైతుందో గుండె ఫోటో ఉచితం. గంట కరీంనగర్ జగిత్యాల కూడా ఉన్నట్టు జగిత్యాల లేదు అంటే ఆరోగ్యశ్రీ హార్ట్ ఆపరేషన్ ఉంది కానీ ఆరోగ్యశ్రీ లేదు. అమ్మ కరీంనగర్ పోతే ఒక గంట అయితే తల్లి ఒకటే గంట. గుండె బీమారు ఏదైతుందో నీ పైసా ఖర్చు లేకుండా జైల్లోకి వెళ్ళి నీకు ఉచితంగా వైద్య సదుపాయం పొందొచ్చమ్మా. ఇలా మూత్రపిండాల వ్యాధి ఉంటుంది, నెఫ్రాలజీ, యూరాలజీ ప్రాబ్లం ఉంటుంది, ప్రమాదంలో బొక్క మిగతా ఆర్థో ప్రాబ్లం ఉంటుంది, తల గాయమవుతుంది, న్యూరాలజీ. ఇవన్నీ కూడా జేబుల పైసా ఖర్చు అవసరం లేకుండా ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నది. మనం ఏం చేస్తున్నాం ఆపదలా అది మర్చిపోతున్నాం. అప్పో తప్పో చేసేది ఇస్తుందో ఆర్థిక భారమైన ఏది ఇస్తుందో పైసలు జేబులో పెట్టుకుని చేసుకుంటుంది. నిజమవుతామని అని ఆరోగ్యశ్రీ ఉన్నది మన హక్కులో బాధ్యతను వినియోగించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది.